ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు కరెంట్ బిల్లు కట్టలేదా? అయితే వెంటనే కరెంట్ బిల్లు పే చేయండి. ఇలా మీరు లేటుగా కట్టడం వల్ల నెక్స్ట్ బిల్లో ₹25 సర్చార్జీ వస్తుందన్న విషయం మీకు తెలుసా? మీరు ఇప్పటి వరకు బిల్ పే చేయకపోతే నెక్స్ట్ బిల్లో సర్చార్జీ పేరిట ₹25 అందులో బిల్లో మెన్షన్ చేయబడి ఉంటుంది. ఒకసారి నెక్స్ట్ మంత్ బిల్లు ఇచ్చేటప్పుడు చూడండి. యాక్చువల్గా ఏంటంటే బిల్లు ఇచ్చిన రోజు నుంచి మీకు 14 రోజుల లోపల మాత్రమే బిల్ పే చేయాలి. 14వ రోజు దాటిన తర్వాత మీకు నెక్స్ట్ బిల్లో ₹25 అన్నది యాడ్ చేస్తారు. ఇలా ₹25 మనం మిగిల్చుకోవాలనుకుంటే బిల్ మన చేతికి రాగానే 14 రోజుల లోపలనే మనం పే చేయాలి. కేటగిరీ 2లకు ₹150 సర్చార్జీ కూడా వస్తుంది. ఇది చాలా మంది గమనించరు. ఇక డ్యూ డేట్ అన్నది ఈ బిడిషియల్ బిల్లో కనుక చూసినట్లయితే అమౌంట్ కిందన ఉంటుంది. అక్కడ 2 డేట్స్ ఉంటాయి. పై డేటే మీకు డ్యూ డేట్. ఆ డేట్ లోపలే మీరు బిల్ పే చేయాలి. కింద డేట్ అన్నది డిస్కనెక్షన్ డేట్. చాలా మంది కింద డేట్ నే చూసుకొని ఈ డేట్ వరకు టైం ఉంది కదా అని అనుకుంటారు. కాదు, ఆ పై డేట్నే మీకు డ్యూ డేట్. అది దాటిన తర్వాత మీకు ₹25 సర్చార్జీ ఉంటుంది. చాలా ఎక్కువ మంది ఆన్లైన్లో పేమెంట్ చేస్తుంటారు కదా. ఒకవేళ ఆ టైంలో మీకు అకౌంట్లో డబ్బులు లేకపోయినట్లయితే ఆ నెల ఎండింగ్ 30 లేకపోతే 31వ తారీఖు లోపలనే బిల్ పే చేసేయండి. ఒకవేళ మీరు నెక్స్ట్ మంత్ 1వ తారీఖున లేదా 2వ తారీఖున గనక మీరు బిల్ పే చేసినట్లయితే ఇప్పుడు లేటుగా కట్టినటువంటి బిల్లు 2 కూడా కలిపి ఆ బిల్లో వస్తాయి. ఇలా కలిపి రావడం వలన చాలామంది బిల్ తీసే వ్యక్తితో గొడవ చేస్తూ ఉంటారు. మళ్ళీ మేము బిల్ పే చేసినా మీరు 2 బిల్లు ఎందుకు కలిపి ఇచ్చారని. సో మీరు డ్యూ డేట్ దాటినప్పటికీ కూడా 30 తేదీ లోపల మాత్రమే బిల్ పే చేయండి. మీరు పే చేసిన తర్వాత అది మీ అకౌంట్లో మైనస్ అయిపోతుంది, కానీ ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం 2 బిల్లు కలిపి వస్తాయి. ఇది మీరు గమనించగలరు.